హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది చిన్న కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన అమ్మాయి ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు కాస్త బయటకు వెళ్ళి పని అయితే ఉంది, అందుకని సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇంట్లో ఏమున్నాయని చూస్తే పాలకూర ఉంది, అందుకని చాలా సింపుల్గా టేస్టీగా పాలకూర రైస్ అయితే చేస్తాను. ఇది చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. ఈ పాలకూర రైస్ అయితే పిల్లలకి అస్సలు తినలేదు, అందుకని వాళ్ళకి పెరుగన్నం కలిపి ఇచ్చాను. మేమైతే తినేసాము. ఇక్కడ నేను చాలా రోజుల నుంచి ఇంట్లో పాత సామాన్లు ఇచ్చేసి కొత్తవి అయితే తెచ్చుకుందామని అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఈరోజు మా వారు తీసుకెళ్తానని చెప్పారు. ఇంట్లో ఉన్న పాత సామాన్లు అలాగే ఇంట్లో ఉంచడం కంటే వాటిని ఇచ్చేసి అవసరమైన కొత్త వస్తువులు తెచ్చుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు మేము తీసుకొచ్చిన కొత్త సామాన్లు అయితే మీకు చూపిస్తాను. అసలు ఎంత వచ్చింది, దానికి బదులుగా ఏమేమి వచ్చాయో మీకైతే చూపించాలని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ టైప్లో బిర్యానీ గిన్నెలు తీసుకోవాలని. థిక్ లేయర్తో వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్తగా మోడల్. ఎప్పటి నుంచి అడిగితే చాలా కాస్ట్ ఉండడం వల్ల నేనైతే కొనడం అయితే అవ్వలేదు. ఫైనల్గా అయితే ఇప్పటికైతే కుదిరింది. అది కూడా పాత సామాన్లు ఇచ్చేసి దాని ప్లేస్లోనే అవి ఎంత వచ్చాయి దాని ప్లేస్లోనే ఇవైతే తీసుకున్నాను అనమాట. అది ఒకటి బిర్యానీ గిన్నె ఒకటి తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే దీనిని డైలీ కుకింగ్ చేయడానికి ఫ్రై అయినా ఫిష్ కర్రీ అయినా ఏదైనా చేసుకోవచ్చు అనమాట డైలీ చేసుకోవటానికి. అలాగే ఇది ఒక గిన్నె తీసుకున్నాను, చపాతీ అయినా కలుపుకోవటానికి, ఏవైనా వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవటానికి అలాగే యూజ్ అవుతుంది అనేసి దీన్ని ఒకటి అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే అట్ల రేగను కూడా తీసుకున్నాను. పాతది ఉండేది, అస్సలు చిన్న కాడ ఉండేది కాదనమాట, అది కూడా ఇచ్చేసి దాని ప్లేస్లోనైతే దీన్ని అయితే తెచ్చుకున్నాను. ఇంకా పలుచగా దోశలు వేసుకుని హాయిగా తినచ్చు అనమాట. ఇంకా ఇందులోనైతే ఇది దేనికి తీసుకున్నానంటే ఆమ్లెట్ వేసుకోవటానికి, దెబ్బ రొట్టెలు వేసుకుంటాం కదా వాటికి, సింపుల్గా తాలింపు పెట్టుకోవటానికి, చిన్న చిన్న కుకింగ్ ఫ్రై చేసుకోవటానికి గట్రా బాగా ఇదైతే యూజ్ అవుతుంది. ఇంకా అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇవైతే నేను ఎందుకు తీసుకున్నాను కూడా నాకు తెలియదు. ఇంకా డబ్బులు అనేవి ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి లాస్ట్లో ఇవి యూజ్ అవుతాయిలే అనేసి ఇంకా తీసేసుకున్నాను అనమాట. 2 బాక్సులు. దేనికైనా యూజ్ అవుతుంది, యూజ్ అవ్వకుండా అయితే ఏది ఉండదు, వేస్ట్ అయితే అయిపోదు ఏదును. అలాగే లాస్ట్గా అట్ల పుల్లను అయితే తీసుకున్నాను. ఇది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకు బాగా అనిపించింది, అందుకని ఇదైతే తీసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. మీ ఇంట్లో కూడా పాత సామాన్లు ఉంటే ఇలాగా పాతవి ఇచ్చేసి కొత్తవి అయితే తెచ్చుకోండి. ఇంకా పాత సామాన్లు ఇంట్లోనన్నీ తీసిస్తే ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఒక 2-3 సామాన్లు అయినా మనకి యూజ్ అయ్యేలాగా ఉంటే అదే చాలు అనుకున్నాను. అందుకని ఇంకా పాత సామాన్లు ఇచ్చి కొత్త సామాన్లు అయితే తెచ్చుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ రోజంతా చాలా బిజీగా గడిచిపోయింది. ఇంకా నైట్ భోజనం చేసి అలా కూర్చున్నాము అనుకునే టైంలో మా ఫ్రెండ్స్ వస్తామనేసి అయితే కాల్ చేశారు. అందుకని వాళ్ళ కోసం సింపుల్గా పెద్ద వంట ఏం చేయలేదు, చికెన్ ఫ్రై రైస్ పెట్టేశాను. ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. మామూలుగా అయితే మా వారు బయట నుంచి బిర్యానీ తెస్తామని అన్నారు. ఎక్కువ అడావిడి లేకుండా తక్కువ టైంలోనే రెడీ అయ్యేలా చేస్తాను. వంటింట్లో మళ్ళీ సందడి అయితే మొదలైపోయింది. చికెన్ వేగుతున్న స్మెల్ వచ్చేసరికి అందరికీ ఆకలి మరింత పెరిగిపోతుంది. చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసినా సరే బయటకంటే ఇంట్లోనే చాలా తృప్తిగా తిన్నారు. ఒక్కొక్కసారి పెద్ద వంటల కంటే చాలా సింపుల్గా వంట వాళ్ళకి బాగా నచ్చింది. అలా ఈ రోజు అయితే చాలా బిజీగా గడిచిపోయింది. ఉదయం సింపుల్గా పాలకూర రైస్తో మొదలైన రోజు ఇంట్లో ఉన్న పాత సామాన్లు క్లియర్ చేయడం, తీసుకుని రావడము, అవి సర్దుకోవడము, ఇలా ఎన్నో పనులు అయితే ఈ రోజు అయితే గడిచిపోయింది. ఈ రోజంతా అలసిపోయిన రాత్రికి ఫ్రెండ్స్ రావడంతో మళ్ళీ ఇంట్లో సందడి అయితే మొదలైపోయింది. సింపుల్గా చికెన్ ఫ్రై అయితే పెట్టేశాను. అందరికీ నచ్చడంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి డైలీ వ్లాగ్స్, వంటలు, మా ఇంటి విషయాలు చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోస్తో కలుద్దాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.